ఫ్లాష్ బ్యాక్. హాయ్ హలో అందరికి. వీడేదో పెద్ద డాన్ లా ఫీల్ అయిపోతాడు. నన్ను తెలిసి ఆ సైడ్ నుంచి ఎలా వెళ్ళాలో కూడా తెలిసిపోయింది. వాడు అలా సైడ్ నుంచి వెళ్ళడం చూసి నేనే షాక్ అయ్యాను. వామ్మో ఇంత ఇంటెలిజెంట్ ఫెలోనా మా రాకీ అని. కావాలంటాడు పిల్లలు. ఏరా నీకు పిల్లలు కావాలా? పిల్లలు వాడినయ్య వాడిని కొడతాడు. వీడేం అస్సలు ఊరుకోడు, అస్సలు కాంప్రమైజ్ అవ్వడు. రాకీ అయితే తిరిగి మా అన్నయ్యని కొడతాడు. ఆ కోడి పీక లేకపోతే ఆ కోడి కాళ్ళు తింటాడేమో అనిపిస్తుంది నాకు. అంత స్ట్రాంగ్ గా ఆడతాడు ఆ కోడి. ఎండ్ ఆఫ్ ఫ్లాష్ బ్యాక్. హాయ్ హలో అందరికి, ఎలా ఉన్నారు? మన ఛానల్లో ఇది రాకీ గడ్ ఫస్ట్ లాంగ్ వీడియో. ఈ వీడియోలో రాకీ ఏం చేస్తాడు, ఏం తింటాడు, అసలు మాతో ఎలా ఉంటాడు అనేది చూపిస్తా. వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా రాకీ గడ్ మార్నింగ్ రొటీన్ అయితే ఇలా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మా ఇంట్లో ఎవరు లేవక ముందే వాడే లేచి మా డాడీని అయితే లేపడానికి చాలా ట్రై చేస్తాడు. మా డాడీ దగ్గరికి వెళ్ళి మా డాడీ హ్యాండ్కునే దేవుడి తాడు పట్టుకొని పీకుతాడు. వాకింగ్కి తీసుకొని వెళ్ళండి నన్ను అని హింట్ ఇస్తాడు మా డాడీకి. ఇంకా వాడు బాధ చూడలేక వాకింగ్కి అయితే తీసుకొని వెళ్తాను. ఇంకా అక్కడికి వెళ్ళాక వాడేమైనా సరిగ్గా ఉంటాడా అంటే ఏ చిన్న పప్పి వచ్చినా కూడా ఊరుకోడు. అసలు వాటిని మా ఏరియాలో కూడా అలౌ చేయడు. వీడేదో పెద్ద డాన్లా ఫీల్ అయిపోతాడు. కొత్త పీపుల్ కనిపించినా వాళ్ళ మీద కరిచరిచి ఓ గోల గోల చేస్తాడు. ఇంకేదోలా కంట్రోల్ చేస్తూ తీసుకొని వెళ్తా. కానీ వీడికి ఎంత తెలివి ఉందంటే అసలు వీడిని నేను వాకింగ్ తీసుకొని వెళ్ళినట్లేదు, వాడు నన్ను తీసుకొని వెళ్తున్నట్టుంది. వాడికి అక్కడ బురద ఉందని తెలిసి ఆ సైడ్ నుంచి ఎలా వెళ్ళాలో కూడా తెలిసిపోయింది. వాడు అలా సైడ్ నుంచి వెళ్ళడం చూసి నేనే షాక్ అయ్యాను. వామ్మో ఇంత ఇంటెలిజెంట్ ఫెలోనా మా రాకీ అని. ఇంకా వాకింగ్ కి వెళ్ళి వాడి కాలంతా బురద బురద చేసుకుంటాడు. ఇంకా అందుకే ఇంటికి వచ్చాక వాడికైతే ఫస్ట్ మేము ఇలా కాలు క్లీన్ చేస్తాం. ఇలా ఒక వాషర్ తీసుకున్నాను నేను, అందులో షాంపూ వేసి వాడి కాలు అయితే మంచిగా క్లీన్ చేస్తాం. ఇదంతా ఒక టాస్క్ అయితే ఆ కాలు తుడవడం ఇంకా పెద్ద టాస్క్. కాలు తుడిస్తే అస్సలు ఊరుకోడు, చాలా అల్లరి చేస్తాడు. ఇంకా తర్వాత అయితే సార్ ఫుల్ ప్లే మోడ్లోకి వెళ్ళిపోతారు. వాడు టాయ్స్ కవర్ వాడే తెచ్చుకొని ఆడుకుంటాడు. ఇంకా దానికి వాళ్ళ అమ్మ ఎంకరేజ్మెంట్ చూడండి. ఇంకా ఆడుకొని అలసిపోయి చిన్న నాప్ అయితే వేశాడు. ఇంకా ఇంతలో మా డాడీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాడిని డైలీ బయటకు తీసుకొని వెళ్తారు. అది వాడికి అలవాటు. వాడి అలవాటు పక్కన పెడితే వాడిని ఫస్ట్ బైక్ ఎక్కించాలి అని మా డాడీ సెంటిమెంట్. ఇంకా సార్ బైక్ ఎక్కాక పెద్ద హీరోలా ఫీల్ అవుతాడు. వాడేం హీరో కాదు, కానీ వాడి సంతోషం ఎందుకు కాదనాలి అని అలా చూస్తా నేను. బైక్ మీద వెళ్ళినప్పుడు ఏ డాగ్ కనిపించినా వెళ్ళిపోతా అంటాడు. చాలా డేంజర్ రాకీతో. ఇంకా సార్ గారు షికారు చేసి ఇంటికి వచ్చి ఇక్కడ ఏదో బంగారం ఉందని తవ్వుతున్నాడు. నేను కూడా చెప్తున్నా బాగా తవ్వురా, నాకు కొంచెం గోల్డ్ ఇవ్వు అని. ఇంకా ఎంత తవ్వినా నో యూజ్ మమ్మీ, ఇక్కడ నుంచి ఏమీ రావట్లేదు, ఇంకా నేను పోయి పడుకుంటా అని సైలెంట్గా వెళ్ళి పడుకుడిపోయాడు. ఇంకా తర్వాత అయితే వాడికి మేము బ్రేక్ఫాస్ట్ పెడతాం. వాడైతే అస్సలు ఏ ఫుడ్ కూడా తిండు, మేము ఫీడ్ చేయాలి. ఓన్లీ నాన్ వెజ్ అయితే మాత్రమే వాడు తింటాడు. ఇంకేదైనా కూడా మేము ఇలా ఫీడ్ చేయాలి. నేనైతే వాడికి మార్నింగ్ రోజు ఇడ్లీలో పాలు కలిపి తినిపిస్తాం. ఇంకా తిన్నాక సార్ ఆడుకుంటారు. ఆడుకొని డీప్ స్లీప్లోకి వెళ్తారు మళ్ళీ. ఇంకేం పని, తినడం పడుకోవడం అంతే వీడికి. నన్ను ఎంటర్టైన్ చేయడం మాత్రం ఏం రాదు వీడికి. వాడికైతే ఈరోజు కోడి బొమ్మ దొరికింది. అది నేను ఆడుకుంటున్నా అని జెలస్ ఫీల్ అయ్యి నా మీద అరుస్తున్నాడు. ఇంకా వాడి జంపింగ్ స్కిల్స్ మీకు చూపించాలని జంప్ చేయరా అంటున్నా. వాడు మాత్రం జంప్ చేయకుండా నా మొహం అలా చూస్తున్నాడు బొమ్మలాగా. ఇంకా వీడేం జంప్ చేసేలా లేడని ఆ టాయ్ ఇచ్చేసా వాడికి. ఇంకా వీడికి చికెన్ తినాలి అనిపించిన ప్రతిసారి ఆ కోడి పీక లేకపోతే ఆ కోడి కాళ్ళు తింటాడేమో అనిపిస్తుంది నాకు. అంత స్ట్రాంగ్ గా ఆడతాడు ఆ కోడితో. ఇంకా మన రాకీ బాబుకి అయితే గర్ల్ ఫ్రెండ్ కావాలంట. వాడైతే ఎప్పుడూ నా టెడ్డీ బేర్ కావాలని అరుస్తాడు. కానీ నేను మాత్రం అస్సలు అలౌ చేయను ఆ బొమ్మ దగ్గరికి. ఆ టెడ్డీ బేర్ అంటే నాకు చాలా ఇష్టం. వాడిని మాత్రం అసలు రానివ్వను ఆ బొమ్మ దగ్గరికి. కానీ పాపం చాలా డేస్ నుంచి అడుగుతున్నాడు కదా అని ఈ రోజు అయితే అలౌ చేస్తే వాడేమో నా బొమ్మతో పిల్లలు పెడతాడంట. పిల్లలు కావాలంటాడు. పిల్లలు ఏరా నీకు పిల్లలు కావాలా? పిల్లలు వాడు గోల్ చూడలేక నేను కూడా మన రాకీ గడ్కి గర్ల్ ఫ్రెండ్ని వెతుకుతున్నా. కానీ ఎక్కడా దొరకట్లేదు. పాతపట్నం సరౌండింగ్స్లో ఎక్కడైనా షిజ్జు ఫీమేల్ పప్పి ఉంటే కామెంట్ చేయండి, నేను వాళ్ళని కాంటాక్ట్ అవుతాను. రాకీకి ఏదోలా గర్ల్ ఫ్రెండ్ అయితే సెట్ చేసేద్దాం. ఇంకా నేను నా బొమ్మని స్పాయిల్ చేసేస్తున్నాడని తీసుకొచ్చేసా. ఇంకా వాడు చూడండి ఎలా రొటేట్ అవుతున్నాడో బొమ్మలాగా. మా అన్నయ్యతో ఆడుకుంటాడు. మా అన్నయ్య వాడిని కొడతాడు. వీడేం అస్సలు ఊరుకోడు, అస్సలు కాంప్రమైజ్ అవ్వడు. రాకీ అయితే తిరిగి మా అన్నయ్యని కొడతాడు.
తగ్గేదేలే. ఇంకా నేను వాడితో చిన్నగా గేమ్ ఆడదామని ఇక్కడ దాక్కున్నా. ఇల్లంతా వెతికి ఇక్కడికి వచ్చి అది నేనని తెలిసిపోయింది వాడికి. ఎలా అరుస్తున్నాడో, బయటకు రా మమ్మీ ఎందుకు దాక్కున్నావు అక్కడ అని గోల గోల చేశాడు. ఇంకా వాడు కనిపెట్టేశాడులే అని నేను ఇంకా వాడినైతే డైలీ వాడి బెడ్తో ఇలా ఆడిపిస్తా. అసలు ఆ బెడ్ చూస్తే వాడికి ఎంత హుషారు వస్తుందో. లేడి పిల్లలాగా ఎగురుతాడు, పడతాడు, స్కేటింగ్లు చేస్తాడు, చాలా విన్యాసాలు చేస్తాడు ఈ బెడ్తో. ఇంకా సార్కి నైట్ మళ్ళీ మేము కర్డ్ రైస్ కలిపి తినిపించాలి. చాలా ఇబ్బంది పడతాడు తినడానికి. ఒక రోజు 2 రోజులు అయితే తింటాడులే అని ఫీడ్ చేయకుండా ఉండేదాన్ని. ఇంకెన్ని డేస్ అయినా వాడు మాత్రం తినట్లేదు. మేము ఫీడ్ చేస్తే మాత్రమే తింటాడు. ఇంకా పెడిగ్రీ లెవర్ ఎగ్ అయితే మాత్రం మేము పెట్టవసరం లేదు. వాడే ఎగిరెగిరి మరీ తీసేసుకొని తింటాడు. ఇంకా మన రోగి గడ్ డే రొటీన్ అయితే ఇలా ఉంటుంది. ఇంకా తినేసాక ఇంకేముంది, మళ్ళీ పడుకోవడమే. ఇంకొన్ని వీడియోస్ మీ వరకు రావాలంటే మీరు మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చేశారా? ఇంకా లేట్ ఎందుకు, ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.